అనిత మేడం గారు కూడా నమస్కారం. అనితమ్మ గారు, ఇప్పటికే చాలా కష్టాలు మేము పడుతున్నాము. ఇప్పటికి 10 రోజులు అవుతుంది, మమ్మల్ని మీరు స్పందించలేదు ఒక మాట కూడా. మేము చాలామంది కూడా ఇప్పటికి అన్ని పనులు వదులుకొని మేము ధర్నాలో కూర్చుంటున్నాము. మాకు ఒక్క మాట కూడా మీరు స్పందించలేదు. అంటే మీకు అసలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయమ్మా? అంటే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ ఫ్యాక్టరీ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఒక హెట్రో కంపెనీ వచ్చి సార్ మేము ఎన్నో అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం. ఏంటంటే క్యాన్సర్లో వయసులో ఉన్న వాళ్ళే, నాలాంటి వయసు ఇంకా చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది చాలామంది. అన్ని చిన్నపిల్లలు కూడా కిడ్నీల వల్ల 7 సంవత్సరాలు ఉన్న బిడ్డలు, 9 సంవత్సరాలు ఉన్న బిడ్డలు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు కడుపులో ఉన్న బేబీలు కూడా పెరగాలంటే ప్రాబ్లం వస్తుంది, బేబీ కూడా ఉండట్లేదు. ఈ హెట్రో కంపెనీ వల్ల వాటర్ కూడా పొల్యూషన్ జరిగిపోయింది. అలాగే మా మత్స్యకారులు కూడా యాటకి వెళ్తున్నారు, ఆ చేపలు కూడా దగ్గర ఉన్న వాళ్ళు తింటున్నారు. కానీ దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు ఈరోజు పెట్టుకెళ్తే రేపు మొక్క మీద వేసి కొడుతున్నారంటే వాళ్ళు కూడా మేము ఎలా బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉన్నాం. అప్పుడు వచ్చి అనిత మేడం గారు, అనితమ్మ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ, ఎందుకంటే ఆ రోజు మా ఊరు వచ్చి అమ్మ మీకు ఆడపిల్లను నాది రాజీపేట అంటే ఒక కొంచుకోట అన్నామమ్మ, మమ్మల్ని మర్చిపోయావు. అనితమ్మ గారు ఒకసారి మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. అనితమ్మ నీకు నమస్కారం పెడుతున్నాం. ఈరోజు ఒక మత్స్యకారుల ప్రాణాలు ఆడుకుంటున్నాం. 2 రోజులు మేము తింటలేక 2 రోజులు మేము ఎండతోని ఒక రక్తం మరిగి మేము ఎండలో ఉన్నాం, కానీ అది కూడా మీరు కనికరించలేదా అమ్మ? ఆ రోజు సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళు కూడా మీరు నీడనిచ్చి వాళ్ళ టయాన్ని టిఫిన్ పెట్టి వాళ్ళ టయానికి ఆహారం పెట్టి అన్నీ ఇచ్చేవు, సౌకర్యాలు చేసావు. మాకు టెంట్ కూడా సౌకర్యాలు కూడా మాకు 5 రోజులు ధర్నా ఎండలో ఉండే వరకు కూడా మా టెంట్ అవకాశం కూడా మీరు ఇవ్వలేదమ్మా. ఏమంత తక్కువ మేమేం చేసామమ్మా అనితమ్మా? అంటే ఆవిడ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారా? స్వయంగా ఆవిడ మీరు ఏమైనా కలిసారా? కలిసామమ్మా. ఏం చెప్పారు అసలు హోంమంత్రి గారు ఏం చెప్పారు? స్పందన ఏమి రాలేదండి మాకు, ఇంకా స్పందన రాకి మేము ఇక్కడ ఉన్నాం, చూస్తున్నాం, ఇంకా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇంకా అనితమ్మ మమ్మల్ని ఇంకా ఎప్పటికైనా ఇంకా 4 రోజులు స్పందింతుందేమో, ఒక 5 రోజుల్లో మమ్మల్ని స్పందింతుందేమో చూస్తున్నామండి. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇప్పటికే 9 రోజులు అవుతా ఉంది. ఒకవైపు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నప్పుడు కూడా అక్కడ హెట్రోడక్స్ కానివచ్చు, లేదంటే బల్క్ ట్రక్స్ కానివచ్చు, వారి యొక్క పనులు యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? బల్క్ ట్రక్స్ మాకు వద్దండి సార్. బల్క్ ట్రక్స్ వాళ్ళు ఇప్పుడు ఒక హెట్రో కంపెనీ వాళ్ళే చాలా ఇబ్బంది, సరమేవేదని. ఒక కుక్క కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చేసింది సార్. ఒక కుక్క ఇప్పుడు ఇటు వెళ్ళిపోయింది. ఒక కుక్క కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చేసింది. అలాంటప్పుడు మేము ఎన్నో సర్మవేదని, లివర్ ప్రాబ్లం అని, ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని 24 గంటలు సడన్గా అప్పటికప్పటికి ఆపరేషన్లు అని మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము ఈ హెట్రో కంపెనీ వల్ల. అలాంటప్పుడు ఒక బల్క్ ట్రక్స్ అది ఆ కంపెనీ వస్తే ఇంకా చాలా ఒక 400 కంపెనీలు వస్తే మేము ఎలా బ్రతకాలి సార్? మేము ఈ మత్స్యకారులు ఎలా బ్రతకాలి సార్? ఒక మా రైతులు అయితే కార పని చేసుకో బ్రతుకుతారు, వ్యవసాయ పని చేసుకో బ్రతుకుతారు. మా మత్స్యకారులు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారు సార్? మేము అనితమ్మ ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మ, మేము అడగడానికి కూడా మేము సరిపోలేము. ఒకసారి మమ్మల్ని స్మరించాడమ్మా అనితమ్మ గారు.